హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎంతో టేస్టీ అయినా ఇది బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు, స్నాక్స్లో కూడా తీసుకోవచ్చు. ఉగ్గాన నేను ముందుగా మరమరాలు 1 కప్పు తీసుకుంటున్నాను. ఈ 1 కప్పుని ఇందులో యాడ్ చేస్తున్నాను వాటర్లో. వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. వన్ మినిట్ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మొత్తం అన్నీ పిండేసుకొని వేరే బౌల్లో తీసేసుకోవాలి. మొత్తం అన్నీ ఇలాగే తీసుకోవాలి. చూసారు కదా, నేను మరమరాలని వాటర్లోంచి తీసేసాను. ఇలా ఉన్నాయి. ఒకసారి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉందాము. ఆయిల్ హీట్ అయింది కదా, శనగపలుకులు కొద్దిగా, పచ్చి శనగపప్పు కొద్దిగా. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 4 పచ్చిమిర్చి, 1 కప్పు ఉల్లిపాయలు, కొంచెం అల్లం తురుము, కరివేపాకు మొత్తం అన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోనే టమాటా యాడ్ చేసుకుందాం. టమాటా మెత్తగా మ్యాష్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర పౌడర్, ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు మనం ఇలా మ్యాష్ చేస్తే మ్యాష్ అయిపోవాలి. టమాటో మగ్గిపోయినట్టే. మొత్తం అన్నీ మ్యాష్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మరమరాలు, ఇందులో యాడ్ చేసేటమే. మరమరాలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి, లో ఫ్లేమ్లో అసలు పెట్టుకోకండి. మొత్తం అన్నీ మిక్స్ చేయాలి. చూసారు కదా, మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, తినాలనిపిస్తే.
అంతే. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూసారు కదా, తయారైపోయింది ఉగ్గాని. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.